గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అనాలైసిస్ 14 జూలై షిఫ్ట్ 1 అనేది మనం తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ది. ఆల్రెడీ మనం చెప్పినవే వస్తున్నాయి. ఎవరైతే వీడియో చూస్తున్నారో బాగుపడతారు. లెట్ అస్ స్టార్ట్ వాట్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి అనేది, నెక్స్ట్ మీకు ఏమేమి వస్తాయి అనేది. సో ప్రీవియస్ ఇయర్ ఏమైతే అడిగానో వాటి నుంచి మ్యాక్సిమం రావడం జరుగుతుంది, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి మీకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్ అనమాట. సో టర్గిడ్ అంటే మామూలుగా వేస్ట్ ఏదైనా వస్తువు ఉంది దాన్ని టర్గిడ్ అంటారనమాట. సో వాటి యొక్క ఆపోజిట్ అడిగాడు. సో దాన్ని మనం చూసినట్లయితే క్లీన్గా మనం తెలుసుకోవచ్చు అనమాట యాంటోనిమ్స్. సో బ్రదర్ యొక్క అడ్జెక్టివ్ ఫామ్ అడగడం జరిగింది, అంటే బ్రదర్జమ్ అనమాట. అదే అడ్జెక్టివ్ కాకుండా నీకు బ్రదర్ రన్ తెలుసు కదా, చిల్డ్రన్ అంటారు. బ్రదర్స్ అనేవాళ్ళు బ్రదర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా అకామిడేషన్ స్పెల్లింగ్ అడిగాడు. ఇక్కడ చూడండి, ACCOMMODATION అకామిడేషన్. ఇక్కడ CCM అనేది రిపీట్ అవుతుంది. స్టేల్ అంటే ఏదైనా ఫుడ్ స్పాయిల్ అయిపోతుంది అనమాట చాలా రోజులు పెట్టిన తర్వాత, అది ఫ్రెష్ కాదనమాట, స్టేల్ ఫుడ్ అంటారనమాట. నెక్స్ట్ స్విచ్ ఆన్ ద లైట్. ఆన్ అనేది ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరిగింది. స్విచ్ ఆఫ్ ద లైట్స్. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు ఏదైతే ఇవ్వడం జరిగిందో OFF అనేది వస్తుందన్నమాట. ఆఫ్ అంటే గూస్ ప్లూరల్ ఫామ్ అడిగాడు. గూస్ అంటే గీస్. అదేవిధంగా మనకి ప్లూరల్ ఫామ్స్ దీంతో పాటు చాలా చూసుకోండి, ఎందుకంటే ప్లూరల్ ఫామ్స్ మీకు అడిగే ఛాన్సెస్. మైస్ అంటే ఇప్పుడు రేడియస్ అంటే రేడీ అంటారనమాట. సో ఆ విధంగా మనకి డిఫరెంట్ ఉన్నాయి. మౌస్ మైస్ అంటారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్రైడ్. ఇక్కడ కలెక్టివ్ నౌన్స్. ఇప్పుడు లైన్స్ కమింగ్ టుగెదర్ అనమాట. ఎక్కువ లైన్స్ ఒక్కసారిగా వస్తుంటే దాన్ని ఏమంటారంటే ప్రైడ్ అంటారనమాట. ఫిష్ని అయితే షావల్ ఆఫ్ ఫిష్ అంటారనమాట, SOVEL షావెల్ అని చెప్పి. అదేవిధంగా మనకి హర్డ్ ఆఫ్ బఫెలోస్ అని చెప్తారనమాట, గుంపు అనమాట, HERD హర్డ్. సో ఆ విధంగా మనము ఈ కలెక్టివ్ నౌన్స్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లౌన్ వాజ్ బీయింగ్ లాఫ్డ్ అట్ బై దెమ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ప్లూరల్ ఫామ్ మనకి ప్యాసివ్ ఫామ్లో ఉంది. యాక్టివ్ ఫామ్లో చూసినట్లయితే దే వర్ లాఫింగ్ అట్ ద క్లౌన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వైటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ గురించి మనం అడిగాడు అనమాట. ఇది సైట్రిక్ ఫ్రూట్స్లలో ఉంటుంది. అదేవిధంగా ఏ స్టేట్ రీసెంట్గా హర్ ఘర్ పానీ హర్ ఘర్ సఫాయి అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది అంటే పంజాబ్ ఈ విధంగా లాంచ్ చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఇంట్లో పానీ మరియు మంచిగా నీళ్ళతో పాటు సఫాయి కూడా ఉండాలని చెప్పి పంజాబ్ ఇనిషియేట్ చేసింది ఈ స్కీమ్ని. అదేవిధంగా ఈ టోక్యోలో ఏదైతే మనము 2021లో జరగనున్న ఈ ఒలింపిక్స్ ప్రెసిడెంట్ ఎవర్రా అంటే ఈ జపాన్కి సంబంధించిన సీకో హషిమోటో అనే అతను ఈ విధంగా ప్రెసిడెంట్గా నామినేట్ చేయడం జరిగింది. ఏ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ విత్ రిగార్డ్ టు జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి అతను ఫైట్ చేయడం జరిగింది ఇంతకుముందు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వరల్డ్ క్యాన్సర్ డేకి సంబంధించి ఒక క్వశ్చన్ అన్నమాట. 4th ఫిబ్రవరి సెలబ్రేట్ చేసుకుంటారు. వాటి యొక్క థీమ్ ఏంటంటే ఐ యామ్ అండ్ ఐ విల్, నేను దీన్ని ఎదుర్కొంటానని చెప్పి ఈ థీమ్ అనమాట. ప్రతి ఒక్క డేస్కి థీమ్కి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది, వెళ్ళి చూసుకోండి ప్లేలిస్ట్లో. నేషనల్ హిందీ దివస్ మనం చూసినట్లయితే 10 జనవరి. అదేవిధంగా యూత్ డే అయితే 12 జనవరి. దాని యొక్క ఈ ఏంటి యూత్ ఫిట్ ఇండియా అని చెప్పి ఇది ఒక థీమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. యూత్ డే అనేది మనం చూసినట్లయితే ఎవరి బర్త్ యానివర్సరీ రోజు జరుపుకుంటామంటే స్వామి వివేకానందుని. 15 జనవరి ఆర్మీ డే సెలబ్రేట్ చేసుకుంటారు. 4th డిసెంబరు నేవీ డే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రాయ్. ఈ విధంగా టెర్రరిజం ఏదైతే ఉందో ట్రాయ్కి సంబంధించిన చైర్మన్ ఎవర్రా అంటే PD వగీలా. మీరు నాకు TRAI అబ్రివేషన్ నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మనకి పోటా ఉంది, టాటా ఉంది, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవర్రా అంటే వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. ఏంటంటే ఆర్మీ చీఫ్ అడిగాడు లెఫ్టినెంట్ జనరల్ మేజర్ ముకుంద్ నర్వానే. నేవీ అయితే అడ్మిరల్ కరంబీర్ సింగ్ మనకు తెలుసు. BSc బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా, MD అండ్ CEO ఎవర్రా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆశిష్ కుమార్ చౌహాన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటికి తగ్గట్టుగా మనం కొన్ని యాడ్ చేసాము. నెక్స్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇతన్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా కూడా చెప్పుకోవచ్చు. వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొట్టమొదటిసారిగా ఈ ఎర్త్ డే అనేది ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం కదా, సో వాటిని మనం క్యూర్ చేయడానికి ఈ ఎర్త్ డే అనేది సెలబ్రేట్ చేసుకొని కొన్ని పద్ధతులు అడాప్ట్ చేసుకుంటారనమాట. సేవ్ ద ఎర్త్ ప్రకారము 1970 నుంచి మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్లో చేసుకుంటారని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ డైరెక్టర్
ఇండియా రెసిడెంట్ ఎవర్రా ఈ విధంగా మినిస్టరు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ అంటే డైరెక్టర్ అంటే తాకియో కొనిషి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా కామాఖ్య గుడి గురించి అడిగాడు. అస్సాంలో ఉంది. ఈ కామాఖ్య గుడిలోనే మనము అంబుబాచి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే దిగ్బో అనే ఆయిల్ మిల్ కూడా మనం అక్కడ చూడొచ్చు. పల్లవ డైనాసిటీ ఫౌండర్ ఎవర్రా అంటే సింహ విష్ణువు పల్లవ డైనాసిటీ యొక్క ఫౌండర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అపాయింట్మెంట్ ఆఫ్ మెంబర్స్, ద చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్మన్ వాళ్ళు అంటారో వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. 1982లో మనం చూసినట్లయితే ఇండియా అనేది ఏషియన్ గేమ్స్ హోస్ట్ చేసిందని అడిగాడు అనమాట. సో ఏ దేశము హోస్ట్ చేసిందని అడిగాడు, మన ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కామన్ సెన్స్ అనమాట. నార్మల్గా ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతాడు, మనం హోస్ట్ చేస్తుంటేనే అడుగుతాడు కాబట్టి మనం అక్కడ గెస్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ మోర్ చేయొచ్చు. చంద్రయాన్ 2 మిషన్ ఏదైతే ఉందో అది పంపించిన వెహికల్ గురించి అడిగాడు. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ MK3 అనమాట. సో ఇది మనము సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇది లాంచ్ చేయడం జరిగింది. పెరిగి పొజిషన్ అంటే దగ్గర పొజిషన్ అనమాట. మూన్ అనేది దగ్గరగా రావడం జరిగింది. 169.7 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ వీళ్ళు పంపించడం జరిగిందనమాట. ఆ ల్యాండర్ పేరు విక్రమ్ అంటారు. రోవర్ పేరు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా ఇస్రో చీఫ్ ఎవర్రా అంటే K శివన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చంద్రయాన్ 1 మనం చూసినట్లయితే 2008లో అక్టోబర్ 22వ తేదీ ఇది లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఇంతవరకు చంద్రయాన్ 1 and 2 అనేది ఈ శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచే లాంచ్ చేయడం జరిగింది. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. గగన్యాన్ ఏదైతే ఉందో మనం ఇండియా అనేది లాంచ్ చేయడం జరుగుతుంది 2023లో. సో మన స్పేస్లోకి మన ఇండియా అనేది మొట్టమొదటిసారిగా పంపేయడం జరుగుతుంది. అది ఏ స్పేస్ సెంటర్ నుంచి పంపేయడం జరుగుతుంది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్. అది గగన్యాన్ మిషన్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారా అంటే ఇంతవరకు బ్రెజిల్ గెలవడం జరిగింది. ఒక అన్నని చంపేవాడిని ఏమంటారంటే ఫ్రాట్రిసైడ్ అంటారు. ఎటర్నల్ ఆపోజిట్ ఏంటంటే టెంపరీగా మనం తెలుసుకోవచ్చు. ఎటర్నల్ అంటే పర్మనెంట్ నేచర్ అనమాట. మాక్ అంటే యువర్ మాకింగ్ అట్ సమ్వన్ అంటే యువర్ లాఫింగ్ అట్ సమ్వన్ అంటారనమాట. అదేవిధంగా 29th ఆగస్టు నేషనల్ గేమ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఎవరి బర్త్ యానివర్సరీ అంటే ధ్యాన్ చంద్ లెజెండ్ ఆఫ్ హాకీ విజార్డ్ అంటారు. అదేవిధంగా మొజార్ట్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమాన్ అంటారు. సో మొజార్ట్ ఆఫ్ మ్యూజిక్. లైటెస్ట్ ఎలిమెంట్ అడిగాడు. ఎలిమెంట్ కాబట్టి హైడ్రోజన్, అదే మనం మెటల్ అయితే లిథియం అని చెప్పుకోవచ్చు అనమాట. జార్ఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ అడిగాడు హేమంత్ సోరెన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం SSC ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాడు అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతుందో వాటి యొక్క ప్రెసిడెంట్ బ్రజ్రాజ్ శర్మగా మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. జవహర్లాల్ నెహ్రూ ఇంజీనియస్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ నా యూట్యూబ్ ఛానల్. సో ఓవరాల్ ఇంజీనియస్ మీనింగ్ ఏంట్రా అంటే క్యాండిడ్, ఇన్నోవేటివ్, ఫ్రాంక్ అని వస్తుంది అనమాట. ఎక్దమ్ భయపడ్డనమాట ఎవరికి. అలాంటిది చూడండి నా ఛానల్ పేరు మీద కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ గ్లాడ్ టు టెల్. నెక్స్ట్ ఏంటంటే ఇన్సాల్వెంట్ అంటే బ్యాంక్రప్ట్గా మనం చెప్పుకోవచ్చు. పాపర్ అయిపోయినాడు అనమాట. ప్రపోస్టిరస్ అంటే అబ్జర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే చాలా ఆడ్గా ఉంటుందన్నమాట. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 నుంచి ఇది డూ ఆర్ డే అనే స్లోగాన్ కూడా మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. లీడ్ చేసింది కూడా మహాత్మా గాంధీనే. హీ అరైవ్డ్ ఎ డే బిఫోర్ ఎస్టర్డే అనమాట. ఒక రోజు ముందనమాట. ఏ డే అంటే ఒక రోజు అనమాట. నెక్స్ట్ ద పేషెంట్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్ వెన్ ఇది ఇవ్వడం జరిగింది. వెన్ అడగకూడదు. ఇఫ్ ద అంబులెన్స్ హ్యావ్ కమ్ బిఫోర్ ఇన్ టైమ్. సో ఓవరాల్ ఏంటంటే ఇఫ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దేన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఆర్టికల్ 32 ప్రకారము ఇక్కడ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏదైతే ఉందో దాన్ని మనము హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్టికల్ 32 లేదా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగాడు ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఎవర్రా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అతని యొక్క బర్త్ యానివర్సరీ రోజు మనం ఎడ్యుకేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ బ్లాక్ చేయడం జరుగుతుంది రెయిన్ బియరింగ్ విండ్స్ విచ్ కాజ్ రెయిన్ఫాల్ ఆన్ ద వెస్టర్న్ స్లోప్స్. వెస్టర్న్ స్లోప్లో ఎందుకు ఈ విధంగా మనకి వర్షం పడతాయి అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ చేస్తాయన్నమాట అక్కడ మేఘాలని. అందుకని చెప్పి ఈ విధంగా వెస్టర్న్ స్లోప్స్లో మనం చూసినట్లయితే ఈ విధంగా వర్షం పడుతుంది. వేరాజ్ సౌత్ వెస్ట్ monsoon moves parallel to the eastern ghats which causes less rainfall because of the eastern ghats unable to block the moisture laden winds. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఎందుకు ఈ విధంగా వెస్టర్న్
ఇక్కడ మనకు స్లోప్స్లో వర్షం పడుతుంది అని అడిగాడు అనమాట. రెయిన్ఫాల్ సంబంధించి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ బ్లాక్ చేస్తాయి కాబట్టి అందుకే వర్షం పడుతుంది అని చెప్పుకోవచ్చు. అభినవ్ బింద్రా అనే అతను షూటింగ్ సంబంధించిన అతను వ్యక్తి మొట్టమొదటిసారిగా ఇండివిజువల్ ఈవెంట్లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో అతనికి గోల్డ్ అనేది రావడం జరిగింది. హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ ఏదిరా అంటే ఫ్లోరిన్లో ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. ఈ ఎలక్ట్రానిక్ ఎఫినిటీ అనేది అడ్వర్సిటీ అంటే డిఫికల్టీ టైంలో అనమాట. సో వాటి యొక్క యాంటోనిమ్ అంటే ఫేవరబుల్ అనమాట. కాషస్ అంటే కేర్ఫుల్ మీనింగ్ అనమాట. యూ హ్యావ్ టు బీ కాషస్ అంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్స్. అదేవిధంగా ఒబీడియంట్లీ అంటే రెస్పెక్ట్ఫుల్లీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ ద క్లాక్ అంటే ఎవ్రీ టైమ్గా మనం పని చేయడం అనమాట. నిరంతరంగా మనం కష్టపడాలి. 12th స్పెల్లింగ్ అడిగాడు, LFTH అనమాట. ఇది గుర్తుంచుకోండి. బ్యాట్, ఓల్, క్రో, స్పారో అంటే బ్యాట్ అనేది మ్యామల్, మిగతావన్నీ బర్డ్స్ అనమాట. స్పూత్నిక్ అనేది మనం చూసినట్లయితే కరోనా వ్యాక్సిన్ రష్యన్. అదేవిధంగా మనము ప్రతి ఒక్క దేశానికి కరోనా వ్యాక్సిన్ సంబంధించిన అలా డిస్కస్ చేశాను, వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. చంబా టనల్ మనం చూసినట్లయితే ఉత్తరాఖండ్లో ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఈ లేబర్ డే అనేది 1 మే. బల్బీర్ సింగ్ మనం లేబర్ డే జరుపుకుంటారు, అదేవిధంగా మేడే కూడా చెప్పుకోవచ్చు అనమాట. బల్బీర్ సింగ్ హాకీకి సంబంధించిన వ్యక్తి. ఇదే విధంగా ఏ అమెరికన్ సైంటిస్ట్ ఈ విధంగా ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగిందంటే రాజీవ్ జోషికి. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాఫెల్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది డసాల్ట్ కంపెనీ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది జామ్నగర్లో మనం స్టేషన్ చూడొచ్చు. అదేవిధంగా మొట్టమొదటి ఇండియన్ ఎవర్రా ఫార్ములా 2 రేస్ మనము చెప్పుకోవచ్చు అంటే మొట్టమొదట మనం చూసినట్లయితే ఫార్ములా 1కి సంబంధించి నారాయణ్ కార్తికేయన్. ఇక్కడ ఫార్ములా 2 రేస్కి సంబంధించి అయితే మనము జెహాన్ దరివాలా ఇతను మనం చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటి ఫీమేల్ ఫైటర్ పైలట్ ఎవర్రా ఆ విధంగా రాఫెల్ని ఫ్లై చేసిందంటే శివాంగి సింగ్. ఈ విధంగా ఫైటర్ పైలట్ ఏదైతే రఫేల్ ఉందో దాన్ని ఫ్లై చేసిందనమాట. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశాను, డోంట్ వరీ. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఎవర్రా అంటే యోషిహిడే సుగా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ ఎవర్రా అంటే సదల్ హరిరి. ఫ్రెంచ్ ఓపెన్ 2020లో ఇక్కడ మనం చూసినట్లయితే మెన్స్లో సింగిల్లో రఫేల్ నడాల్ గెలవడం జరిగింది. ఉమెన్స్లో అయితే ఇగా స్క్వేర్. నెక్స్ట్ ఫ్యాన్స్ ఫేవరెట్ అవార్డు 2020కి ఎవరికి వచ్చిందిరా అంటే రోజర్ ఫెడరర్కి వచ్చింది. గోల్డెన్ పెన్ ఆఫ్ ఫ్రీ అవార్డ్, ఈ విధంగా ఫ్రీడమ్ అవార్డ్ అనేది జినేత్ బెదియా లిమా, ఇతనికి గోల్డెన్ పెన్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడుందిరా అంటే గుజరాత్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు రీసెంట్లీ ఈ విధంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ఫ్రమ్ నేపాల్ రావడం జరిగిందంటే మనోజ్ ముకుంద్ నరవానే తీసుకోవడం జరిగింది. ఏసీఎం అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ సింగ్ భదౌరియా అని చెప్పుకోవచ్చు. రీడ్ ఓన్లీ మెమొరీ. ఇంప్రాంప్టో అంటే వితౌట్ ప్రిపరేషన్ అనమాట. టు బీ నోన్ ఫర్ బ్యాడ్ యాక్టివిటీస్ అంటే నోటోరియస్ పర్సన్ అంటే వెరీ బ్యాడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అనమాట. పాసిటీ అంటే చాలా తక్కువ, డౌన్ఫాల్ అనమాట, షార్టేజ్ అని చెప్పుకోవచ్చు. డిమాలిష్ చేయడం అంటే బిల్డ్ చేయడం ఆపోజిట్ అనమాట. ఫ్యానటిక్ ఏంట్రా అంటే ఎవరైతే ఫిల్డ్ విత్ ఎక్సెసివ్ అండ్ మిస్టేకెన్ ఎంతూజియాజం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ ఇప్పుడు చూసిన ఎక్సెసివ్ ఎంతూజియాజం తోటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు అనమాట ఫ్యానటిక్ పర్సన్. ఇంపోస్టర్ అంటే ఎవరైతే వన్ హూ అజ్యూమ్స్ ఎ క్యారెక్టర్ ఆర్ టైటిల్ నాట్ హిజ్ ఓన్ టు డిసీవ్ అదర్స్, వేరే వాళ్ళని మోసం చేయడానికి అతను పేరు మార్చుకొని మోసం చేస్తూ ఉంటాడనమాట. ఇంపోస్టర్ అని చెప్పుకోవచ్చు. వన్ హూ టాక్స్ టూ మచ్ అంటే అతను గారులెస్గా మనం గుర్తుంచుకోవాలి, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. హార్డ్ టు ప్లీజ్ అంటే ఫాస్టిడియస్ అంటనమాట, అంటే అతన్ని మనము మెప్పు పొందలేము అనమాట, అతన్ని మనం కన్విన్స్ చేయలేము. నెక్స్ట్ ఏంటంటే డిఫికల్ట్ టు ఇంపాసిబుల్ టు రీడ్ అంటే ఏదైతే చదవలేమో దాన్ని ఇల్లెజిబుల్ అంటారనమాట. అంటే మనము చదవలేమన్నమాట, నాట్ లెజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఫిలాంథ్రఫిస్ట్ అంటే లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్పుకోవచ్చు. మిసాంథ్రఫిస్ట్ అంటే హేటర్ ఆఫ్ మ్యాన్ కైండ్. అడెక్వేట్ అంటే సఫిషియంట్, సిగరెట్ స్పెల్లింగ్ అడవడం జరిగింది RETTE అనమాట. ట్రెమండస్, హ్యూజ్ దాని యొక్క సినానిమ్. అడోరబుల్ అంటే అడ్జెక్టివ్ ఫామ్, మనము అడోర్ యొక్క అడ్జెక్టివ్ ఫామ్ అడోరబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రొవోక్ అంటే తిట్టడం అనమాట. సో దాని యొక్క ఆపోజిట్ పెసిఫై అని చెప్పుకోవచ్చు, అంటే శాంతింపజేయడము. మ్యాండేటరీ అంటే కంపల్సరీ, అన్అవాయిడబుల్ అనమాట. సో మై బ్రదర్ ఆఫన్ గోస్ టు వాచ్ మూవీస్ అంటే ప్రతిరోజు వెళ్తుంటాడు. ఆఫన్ గోస్ అనేది రావాలి, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి, ఇక్కడ సింగులర్ కాబట్టి ప్లూరల్ వర్బ్ రావాలి. అడ్మైర్ అడ్జెక్టివ్ ఫామ్ అడ్మైరబుల్ అని చెప్పుకోవచ్చు. ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అనేది అది ఒక యూనివర్సల్ ట్రూత్ అనమాట. మూవ్స్ అనేది రావాలి. శాటిలైట్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. ది మేనేజర్ అండ్ డైరెక్టర్ ఈజ్ ప్రజెంట్ అనమాట. అదేవిధంగా ది మేనేజర్, ది డైరెక్టర్ ఉంటే ఆర్ ప్రజెంట్ అని వస్తుంది. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఈజ్ అనేది రావాల్సి ఉంటుంది. రామ్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ద క్లాస్ అనమాట. దెర్ ఈజ్ నథింగ్ బెటర్ దాన్ ఎ బిజీ లైఫ్.
దాని దగ్గర ఇంట్రాగేటివ్ ఫామ్లో చూసినట్లయితే ఈజ్ దేర్ ఎనీథింగ్ బెటర్ దాన్ బిజీ లైఫ్ అని చెప్పి ఇంట్రాగేటివ్ ఫామ్ అనమాట. అవుట్ స్టాండింగ్ ఏంటంటే ప్రామినెంట్, ఫేమస్, ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఎనఫ్ అనేది ఒక యూసేజ్ సెంటెన్స్ రావడం జరిగింది. నో లాంగర్ ప్రొడ్యూస్ ఆర్ యూజ్, దాన్ని అబ్సల్యూట్ అంటారు, అవుట్ ఆఫ్ డేట్ అంటారు. హీ డిడెంట్ ఈట్ ద యాపిల్ బికాస్ ఇట్ టేస్ట్స్ అనేది రావాలి. ఇక్కడ ఏంటంటే టేస్టెడ్ బిటర్ స్లైట్లీ రాటెన్. ఇక్కడ ఏంటంటే టేస్టెడ్ బిటర్లీ అనే బదులు బిటర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. టర్న్ డౌన్ అంటే రిజెక్షన్ అనమాట, అంటే రిజెక్ట్ చేయడము. వాజ్ హీ రైటింగ్ ఏ లెటర్ని, వాజ్ ఎ లెటర్ బీయింగ్ రిటర్న్ బై హిమ్ అనేది ప్యాసివ్ వాయిస్ అనమాట. హరాస్మెంట్ అనే స్పెల్లింగ్ అడగడం జరిగింది. రెసిస్ట్ అంటే డీటైను, అంటే రిటైన్ చేయడం అనమాట. ఆపోజిట్ మనం చూసినట్లయితే వెల్కము, యాక్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే టీచర్ సెడ్ ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ అంటే ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ గోస్ రౌండ్ సన్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సేమ్గా పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ యూ విల్ కమ్ ఐ విల్ అకంపెనీ యూ అంటే ఇఫ్ యూ విల్ అనకూడదు, ఇఫ్ యూ కమ్ అనేది రావాలి. ఎందుకంటే విల్ అనేది ఇఫ్ కండిషన్లో రాకూడదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకి డిస్కస్ చేసుకోవచ్చు. హ్యావ్ ఎ లుక్ అండ్ గో త్రూ యూట్యూబ్ ఛానల్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ మెటీరియల్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ గైస్.